జన్మదినం సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో అల్పాహారం, పండ్లు పంపిణీ. ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాదవ విద్యావంతుల వేదిక మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నల్గొండ సహకారంతో ఆసుపత్రిలోని రోగులకి అల్పాహారం, బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పిల్లి రామరాజు యాదవ్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని పేద ప్రజలకు ఎన్నో సహకారాలు చేస్తూ ముందుకు సాగుతున్న పిల్లి రామరాజు యాదవ్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోషిమాత దేవాలయం మాజీ చైర్మన్ లకడపురం వెంకటేశ్వర్లు, బీసీ సంఘం జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, బక్కతట్ల వెంకన్న యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, దుబ్బాక రామకృష్ణ యాదవ్, జాన్పాటి శంకర్ యాదవ్, దత్తు యాదవ్ మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవ్ ముద్దుబిడ్డ బీజేపీ రాష్ట్ర నాయకులైన గౌరవనీయులు పిల్లి రామరాజు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా నల్గొండ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పేషెంట్ సహాయకులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. తదనంతరం హాస్పిటల్లో పేషెంట్ అందరికీ బ్రెడ్స్, పండ్లతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. దీని తర్వాత ఈరోజు చాలా కార్యక్రమం ప్రోగ్రాం చేసాం. 10 గంటలకు అన్నగారింట్లో అభిమానులు కార్యకర్త సమక్షంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ ప్రోగ్రాం, తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రామరాజన్న గారు రాజకీయంగా ఇంకా ఎదగాలని, వాళ్ళు నిండు ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా అందరికి సహాయం చేస్తూ వారు ముందుకు పోవాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రామరాజన్న గారు త్వరలో రాజకీయంగా ఇంకా మంచి స్థాయిలో ఉండాలని యాదవ విద్యావంతుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీసీల ముద్దుబిడ్డ పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక, బీసీ సంక్షేమ సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో అల్పాహారం, బ్రెడ్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు హాస్పిటల్కి కూడా రావడం జరిగింది. దాంతోపాటు చిన్నతనంలోనే 2006 నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో నిరంతరం తనదైన శైలిలో ముందుకు పోతున్నటువంటి పిల్లి రామరాజు గారికి ఆ దేవుడు ఆశ్చర్యలు, సుఖ సంతోషాలు కల్పించాలని, అదేవిధంగా ఓసారి ఎంపీటీసీ, 2 సార్లు కౌన్సిలర్గా, 3 సార్లు టౌన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 30,000 పైచీలకు తెచ్చుకున్నటువంటి పిల్లి రామరాజు గారి ఆదరించిన ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మునుముందు వారు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండాలని మరోసారి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యంగ్ అండ్ డైనామిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార వితరణ, అదేవిధంగా రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామరాజు యాదవ్ గారు తన యొక్క చిన్నతనంలోనే ఎంపీటీసీగా ఎన్నికై, తర్వాత 2 పర్యాయంలో కౌన్సిలర్గా ఎన్నికై వార్డు ప్రజలకు సేవ చేస్తూ, అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గంలో కూడా సేవ చేయాలనే లక్ష్యంతో ఆర్కేఎస్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసి తను ఆర్థికంగా దినదినం ఎదుగుతూ యొక్క పేద ప్రజలకు యొక్క వైద్య సహకారాలు కానీ, చనిపోయిన సందర్భంలో వారికి ఆర్థిక సహాయకాన్ని, పేద విద్యార్థులకు తన వంతు సహకారాలు అందిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాలు, అదేవిధంగా ధార్మిక సంస్థలకు కూడా తన వంతు సహాయం చేస్తూ నల్లగొండ నియోజకవర్గంలో రోజు రోజుకు ముందుకు పోతా ఉన్నాడు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 30,000 మంది ప్రజల యొక్క ఆశీస్సులు పొంది తన యొక్క సేవలను ఇంకా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో వారు దినదినము ముందుకు పోతా ఉన్నారు. వారు రాబోయే రోజులలో ఇదే విధంగా తన సేవని ముందుకు తీసుకుపోవాలని
ఆ అయోధ్య రామయ్య ఆశీస్సులు ఈ రామరాజుకు ఉండాలని కోరుకుంటూ వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి జన్మదినం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి యాదవ్ విద్యావంతుల వేదిక బెల్లి నాగరాజ్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగా బీసీ సంఘం ఆధ్వర్యంలో రోగులకు బెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పిల్లి రామరాజు గారు గతంలో 2006 నుంచి ఎంపీటీసీగా, కౌన్సిలర్గా, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 30,000 ఓట్లు సాధించడం జరిగింది. అలాగే వారు దేవస్థానాలకు కానీ, సామాజిక సేవలు, ఎవరైనా చనిపోయిన పేదవాళ్ళకి 10,000 రూపాయలు అందించి ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలను ముందుకు నడిపించడం జరిగింది. అలాగే వారు ఇంకా మున్ముందు ఎన్నో పదవులు ఆశించాలని, త్వరలో నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారి జన్మదిన వేడుకలు ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుక నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బ్రెడ్ల పంపిణీ, పండ్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నగారు కాబోయే ముందు పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఉండాలని, అదేవిధంగా ముందు ఇంకా పెద్ద రాజకీయ నాయకులు ఎదిగి నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మాకు కార్యకర్తలందరూ ఆయన ముందుండి నడిపిస్తామని మీకు విజ్ఞప్తి. రాష్ట్ర నాయకులు యాదవ్ ముద్దుబిడ్డ పిల్లి రామరాజు యాదవ్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. గవర్నమెంట్ హాస్పిటల్లో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం, తదనంతరం కేక్ కట్ చేసి బ్రెడ్ల పంపిణీ, అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొకసారి.